కులానికి ఇట్లా కుదరదు అనేటప్పటికి ఉమ్, ఆ 10% రిజర్వేషన్ టోటల్ ఈడబ్ల్యూఎస్కి వస్తే తప్పించి ఒకే కులానికి ఇందులో వర్తించదన్నాక ఆగాడు. ఉమ్, ఆ పాయింట్ని జనంలోకి తీసుకెళ్ళి కాపులకి అన్యాయం అన్నటువంటి పాయింట్తో మొన్న వీళ్ళు కొంత కాపుల్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఉమ్. ఆ కాపు సామాజిక వర్గం ఇక జీవితంలో కాపు నాయకుడు అంటే ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఇంకెవరు ఉండకూడదన్నటువంటి ఎత్తుగడ అని అనిపిస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. కానీ కాపుల నుంచి ఒక తిరుగుబాటు, ఒక వ్యతిరేకతకి ఈ నిర్ణయం కారణం అవుదా రేపు? ఏ ఎవరు వ్యతిరేకించారని ఇప్పుడు చూడండి, ఎవరైనా ఉమ్. మాట్లాడారా దాని మీద? అంటే ఇంకా వీళ్ళు అప్పీల్ చేయలేదు, పిటిషన్ ఇంకా వేయలేనట్టుంది కదా, వేయడానికి రెడీ అవుతున్నారు అంతే. వేస్తే ఇప్పుడు అందరూ కలిసి విచారణ చేయాలంటే మొదలైతే మళ్ళీ కాపు నాయకులందరూ దీంట్లోనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి భయం ఏముంది? ఉమ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీలోనే ఉన్నారు కదా, ఉమ్, ఇంకా వాళ్ళకి ఉమ్, భయం ఏముంది? భయపడాల్సింది ఉమ్. వైసీపీ కాపులు. ఆహా. ఇప్పుడు ఆ రోజున ఉద్యమంలో పాల్గొని రైలు తగలబెట్టడానికి కారణమైనటువంటి వ్యవహారంలో ఉమ్, వీడియో సాక్ష్యాలే ఉన్నాయి, అవును. ఒరిజినల్ వీడియో సాక్ష్యాలే ఉన్నాయి కదా. అప్పుడు దాదాపు ఎంత వీళ్ళు చెప్తుంది 329 మంది అంత మీద కేసులు పెట్టారంటున్నారు కదా. అవును, వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు విచారిస్తారా? అదే చూడాలి. అంటే కేసు కొట్టేసింది కోర్టు, ఉమ్, వీళ్ళు అడుగుతుంది పైన అప్పీల్, హైకోర్టు. మళ్ళీ అప్పీల్. ఉమ్, ఏది అప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని డౌన్ ప్లే చేసి కేసు కొట్టేయడానికి కారణమైంది. అవును. కాబట్టి జగన్ వాళ్ళు కేసు విత్డ్రా చేయించారు కాబట్టి మేము మళ్ళీ కేసు తీసుకొస్తాం అనేటటువంటి. అయితే ఇందులో చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పుడున్న అందరికీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ.